యాక్సిడెంట్ అయినట్టుంది. చీప్ క్వాలిటీ ఇందులో మళ్ళీ బొంగులో ప్రోగ్రామ్ ఒకటి ఇటు చూడు. అసలు కోదినా కొడుకు ఎంతసేపు అయితే వచ్చేసాం. హే గాయ్స్, ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అయితే. ఇప్పుడైతే మా ఊరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఎక్కడికి అని అడగచ్చు, ఊరికి అలా బయటికి వెళ్తున్నా. సో బయటికి వెళ్ళి అలా వ్లాగ్ తీద్దాం అనిపించింది. ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే ఫ్యూయల్ చాలా తక్కువ ఉంది, లోలో ఉంది. అప్పుడైతే ఫ్యూయల్ స్టాప్ తీసుకొని వెళ్తా. ఇది మా ఊరు వంక అనమాట. నా దగ్గర ఐ థింక్ క్యాష్ ఉంది, అంటే కార్డు కూడా ఉందిలేండి, చూద్దాం. తిప్పుదాం. అటు సైడ్ ఉంది బొంగ అయితే. ఈ కార్లతో పెద్ద తలనొప్పి వస్తాయి, తొందరగా వస్తాయా లేట్ అవుతుందా అది ఏం తెలియదా. ఒకసారి ఏమో స్పీడ్తో వచ్చేస్తాయి, కొట్టేస్తాయి. ఒకసారి ఏమో అసలు స్లో వస్తాయి. ఇప్పుడు చూడండి అదంతా స్లో వస్తుందో. సో ఈ బంకులకి అయితే వచ్చేసాం ఇక్కడ. ఇప్పుడు ఫోన్పే అవైలబుల్ అన్నమాట. సో ఇప్పుడే ఫ్యూయల్ అయితే కొట్టించుకున్నా. 3 పాయింట్స్ అయితే పెట్రోల్ ఉంది. ఐ థింక్ ఇంకా లెట్స్ గో టు అనంతపూర్. ఈ గ్లౌజ్ అయితే ఎంత ట్రై చేసినా పెట్టే కావట్లేదు. సో లైట్ తీసుకొని వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఈ గ్లౌజ్ కోసం ఇప్పుడు టైం స్పెండ్ చేసి అంత లేదు. వెళ్తుండే షార్ట్ రైజ్. ఇందులో మళ్ళీ బొంగులో ప్రోగ్రామ్ ఒకటి. గ్లౌజ్ ఊరికే తీసుకున్నాం. దీనికన్నా రైనాక్స్ వేరేట్లో మేలు తెలుసా. ఏమంటే ఇది యాక్జర్ అంటే ఇది కూడా ఒక మంచి బ్రాండే అనుకున్నాం కదా. తెలిసిందే కదా మన హెల్మెట్ కూడా యాక్జర్. సో హెల్మెట్ క్వాలిటీనే ఉంటుంది అనుకున్నా, బట్ అసలు చీప్ క్వాలిటీ అస్సలు నాకు నచ్చలేదు. దీనికైతే 5 పాయింట్స్ ఇస్తా. అంటే ఇంకేమంటే సేఫ్టీ ఓకే, కార్బన్ ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దట్స్ వై నేను పర్చేజ్ చేసా. ఇలా ఉంది అని తెలిసిందంటే అబ్బా అంతా బాగుంటుంది, బట్ దాంట్లో ఎలా అంటే ఏళ్ళు ఒక్కొక్కసారి ఇరుక్కుంటుంది. అంటే నీట్ కంఫర్టబుల్గా గ్లౌజ్ వేసుకోలేం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సజెస్ట్ అయితే చేయకూడదు ఇలాంటి గ్లౌజ్ని అయితే. అందుకే అనుకుంటా రేటింగ్ లేదు, బట్ గ్లౌజ్ ఎలా ఉంటుందా అని అనుకున్నా. బాగానే ఉంది కదా అనుకున్నా, బట్ ఇప్పుడు అర్థమైంది దాని మెయిన్ ప్రాబ్లం. ఈ గ్లౌజ్ అయితే పక్కన పెట్టేస్తే దీని స్టోరీ ఆల్మోస్ట్ వచ్చేసా. అంటే అనంతపూర్ ఇంకా టోల్గేట్ ఉంది, చాలా ఉంది. ఊరు దాటి ఇప్పుడే 20 కిలోమీటర్స్ కూడా కాలేదు. అలా వస్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా దగ్గరలో ఉంది. అంటే ఒక దగ్గర అని కాదు, ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఇవైతే పెట్టారు. అంటే చూసా బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఒక దగ్గర చూసా. ఇక్కడైతే కేఎఫ్సీ, సమ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఏవేవో ఉన్నాయి. అండ్ పెట్రోల్ బంక్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ దగ్గర. సో ఫుడ్ ప్లేస్ అంట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఇక్కడికి వెళ్ళి ఒకసారి అప్పుడే ట్రై కూడా చేసా, చాలా బాగుంటాయి. ఇంకా తెలిసిందే కదా కేఎఫ్సీ ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగనే ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది అనంతపూర్. చూద్దాం వెళ్దా. ఈరోజు అయితే మనం మొత్తం టీ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు. కొన్ని టోల్గేట్స్లో పే కూడా చేయాలనుకుంటా, అంటే బైక్స్ కూడా పే చేయాలనుకుంటా ఐ థింక్. సో ఇక్కడైతే అవసరం లేదు, వెళ్ళిపోవడమే డైరెక్ట్. బట్ కొన్ని దాంట్లో అయితే ఖచ్చితంగా పే చేయాలి. ఇట్లా స్పీడ్ బ్రేకర్ వేస్తే మన స్పోర్ట్ బైక్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, కానీ తప్పదు కదా, ఏం చేయలేం. స్పోర్ట్స్ బైక్ తీసుకున్నాక భరించాలి బ్రో. అలాంటప్పుడు ముందుగానే చూసుకోవాలి, ఎందుకంటే స్పోర్ట్స్ బైక్ అంటే ఓన్లీ R15 ఇలాంటివి కాదు, చాలా బైక్స్ ఉన్నాయి కదా, డౌన్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. R15 ఇంకా బెటర్ బ్రో. నార్మల్ బైక్లో అయితే దోలు తీరిపోద్ది. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15-20 మినిట్స్ చూద్దాం ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోయి. సో నేనైతే ఫస్ట్ కర్నూలు అనుకున్నా, బట్ అంటే లేట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అప్పుడే 5 అవుతుంది. రిటర్న్ వచ్చేకి ఇబ్బంది అవుతుంది అనుకుని ఇప్పుడు మళ్ళీ అనంతపూర్కి షిఫ్ట్ చేసుకున్నా. లేకపోతే ఈరోజు కర్నూలుకి వెళ్ళాల్సిన వాడిని. ఈరోజు ఇంకా ఎలక్షన్స్ కదా. సో చూడండి, కావాలంటే నేను ఓటు కూడా వేసేసి బయలుదేరా ఇప్పుడే. అంటే పొద్దున్న నుంచి చాలా రష్ ఉంది. సో ఇప్పుడే రాప్తాళ్ళకి అయితే ఎంటర్ అవుతున్నా. ఈ పెట్రోల్ బంక్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే. మనం వచ్చేటప్పుడు అయితే ఇక్కడెక్కడ దగ్గర పట్టించుకొని వెళ్ళొచ్చు. సో ఇంకా అదండి బోర్డు అయితే అక్కడ ఉంది. అండ్ అనంతపూర్కి ఇలా కూడా వెళ్ళొచ్చు, మనం డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం స్ట్రైట్ హైవేలోనే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూపిస్తావు కదా, ఇక్కడ ఇంకొక హైవే లాగా ఉంటుంది, హైవేనే అనుకుంటా. సో ఇలా కూడా అనంతపూర్ లోపలికి వెళ్ళొచ్చు. ఎప్పుడో లిఫ్ట్ అడిగాడు, బట్ చూసుకోలేదు బ్రో. సారీ. ఏమన్నా రియాక్షన్ ఆరా ఇది కదా కావాల్సింది. అనంతపూర్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గాయ్స్. చూద్దాం, ఇదే ముందరంటే అనంతపూర్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. షాడో దగ్గర ఒక మంచి టీ తాగేసి అయితే రిటర్న్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. నా ఫ్రెండ్ ఒకడు వస్తా అన్నాడు, ఆడు వస్తే ఆడు కూడా, లేదంటే ఒకడు వెళ్తా చూద్దాం. అంటే తన టైం బట్టి ఆడు పడుకున్నట్టున్నాడు అయితే. ఇంకా ఒకవేళ వాడు వస్తే వాడు నేను ఇద్దరు కలిసి వెళ్తాం. లేదు అంటే ఇంకా ఒకటే టీ తాగేస్తా, లేదంటే ఏదో ఒక తీట పని చేసి ఇంటికి వెళ్ళిపోతా. సో ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అటు అంతా ఆల్మోస్ట్ అనంతపూరే. ఇది కూడా అనంతపూర్ వెళ్ళండి అంతా. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ మొన్నే అది చేయించాను నిన్నే ఐ థింక్.
నిన్న ఆల్సీ లేపించా, అదొక భయం ఉంది. అంటే ఇట్లానే స్పీడ్ బ్రేకర్ ఒకరోజు వచ్చినప్పుడు ఎక్కించి దింపా ఫస్ట్ అనింది. ఓకే 8కి ఆల్సీ తపాల్ 1000 రూపీస్ గొప్ప డబ్బులు పోయిందని కాదు, బట్ కొత్త బండి కదా, ఆ లోపల పాద పొంగిపోతుంది. సో కాబట్టి జాగ్రత్తగానే వెళ్ళాలి మావా. దోల బట్టి ఎట్లా చిక్కితే అట్లా పీకామనుకో మనకే దోలు తీరిపోద్ది తర్వాత చేపించేకి. సో ఇక్కడైతే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. ఆడో దగ్గర మంచి టీ ఉండే దగ్గర అయితే ఆపి టీ తాగేద్దాం. మామా బ్రోస్ మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు. స్లో అవ్వాల్సి వచ్చింది, కాల్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది, వీడియో కట్ చేయాల్సి వచ్చింది. సో అందుకన్నాడు కట్ చేసి ఆడ వస్తాడంట. సో ఆయన పికప్ చేసుకొని మనం వెళ్ళి టీ తాగదాం. అండ్ ఇప్పుడైతే అనంతపూర్లో ఉన్నాం. అక్కడ ఏదో పోలీస్ చెక్ ఉందన్నట్టుంది నాకు తెలిసి. అక్కడే ఆ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా కాల్ కట్ చేయలేం కదా. సో అంటే ఎలా అంటే నేను మొబైల్ కనెక్ట్ చేసుకున్నాను గోప్రోని. ఎందుకంటే ఇది యాక్షన్ కెమెరా నాడు గోప్రో, ఎందుకంటే నేను యాక్షన్ కెమెరా అయితే కొన్నా. గోప్రో కన్నా దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని. సో ఇదైతే ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అవుతుంది కదా. వీ కాంట్ డూ ఎనీథింగ్ అమ్మా, అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే వ్లాగ్స్. అమ్మ చేతికి గ్లౌస్ ఒక చేతికి ఒకటి వేసుకొని ఇంకో చేతికి వేసుకోకుండా ఏందో నా తిప్పలు. సో ఇక్కడ ఇండికేటర్ అమ్మ, రైడర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు స్వామి. హోండా బిగ్ విన్లో అయితే మంచి బైక్స్ దొరుకుతుండేవి ఒకప్పుడు. ఇప్పుడు అన్ని డబ్బా బైక్సే. అంటే ఎవరు తీసుకోకుండా ఆటోమేటిక్గా స్టాక్ తగ్గించేస్తారు కదా. మామ ఇలాంటి దగ్గర నాది అప్పుడే పోయింది, జాగ్రత్త. ఇలా దీన్ని చూసినప్పుడంతా చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ పెడితే చాలు ఇంటి వెళ్దాం అని ఇంట్లో వాళ్ళు తినేసేవాడిని. సో దీన్ని చూస్తే అదే గుర్తొస్తుంది. 155cc ఇంత ఎలా చెప్పాలంటే ఇంత పవర్ ఉండే బండి ఏదైనా ఉంది అంటే ఓన్లీ వన్ బైక్ R15. సో ఐ లైక్ దిస్ వన్. డైలాగ్ ఉంది కదా, ఐ లైక్ దిస్ వన్. మామా వీడు నాకు సుక్కలు చూపిస్తున్నారా. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటా, ఇంకా మంచి వీడియోస్ చేసి ట్రై చేస్తా. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ కాబట్టి తెక్క చేస్తుంటా. డిమార్ట్ అయితే అనంతపూర్ డిమార్ట్ ముందు దాటింది. స్పీడ్ బ్రేకర్ లేదంటే పెరగచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి మావా. నాకైతే రాయల్ ఎన్ఫీల్డ్ని చూస్తే GT 650 ఆర్ ఇంటర్సెప్టర్ రెండే గుర్తొస్తాయి. అంటే ఉన్నాయిలేండి చాలా బైక్స్, బట్ నాకు ఇష్టమైన బైక్స్ అయితే ఆ రెండే. అమ్మా ఏంట్రా మనవాడి పుట్టినీళ్ళు. అమ్మా షోరూమ్ మావాడి పుట్టినీళ్ళు అక్కడ ఉంది కాదు. బాగా దోలు తీరిపోతాం సాయం. ఈ ఎండకి రైడింగ్ జాకెట్ ప్యాంటు హెల్మెట్ పెట్టుకొని పోవాలంటే చాలా కష్టం నాన్న. అట్లని సేఫ్టీ లేకుండా పోయామనుకో దోలు తీరిపోద్ది. దానికన్నా ఇదే బెటర్ అన్నట్టు వేసుకున్నా. అంటే ఇంకొకటి వాయిస్ ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి గాయస్. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కదా, కొత్త మైక్ అయితే కొన్నా, బట్ అది ఎలా వస్తుందో ఎలా పర్ఫామ్ చేస్తుందో నాకైతే తెలియదు. సో ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా, లేదంటే ఎవరికైనా మోటో వ్లాగింగ్ గురించి ఇంకా పర్ఫెక్ట్గా తెలిసినా వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. తెలుసుగా తెలుగు 20 బాయ్. సో అక్కడ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తా అందరికీ. నాకు కూడా హెల్ప్ అవుతుంది. బస్ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అంత భయం అయితే ఉంటుంది. స్పోర్ట్స్ బైక్లో అయితే మైనస్ అని కాదు, బట్ మనం దూల కొద్దీ తీసుకున్నాం, దూల కొద్దే మెయింటైన్ చేసుకోవాలి. అయినా ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారు మావా నాకు అర్థం కాదు. అది వేసి ఎవరన్నా ఏదో రకం చేస్తారు. అంటే ఎలాగైనా స్లో అవుతాం కదా, అంత పెద్దగా అలా ఏంటిది, అదే పనిగా మన బండ్లకి డ్యామేజ్ చేసే వేసేటట్టున్నారు వీళ్ళు. సో ఫోటోలకి అయితే వెళ్తున్నాం కేఫ్కి. మావాడేమో హైదరాబాద్కి. సో ఇప్పుడైతే టీ తాగడానికి వెళ్తున్నాం. హైదరాబాద్ చేస్తూ ఏదో అన్నాడు మా ఫ్రెండ్. ఇక్కడే పోయి పైకి ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన రోడ్కే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ టీ తాగేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అనంతపూర్ కూడా బెంగళూరు అయిపోయింది. అనంతపూర్లో తోలితే చాలు బెంగళూరులో తోలడానికి నేర్చుకోవడానికి. సో కేఫ్కి అయితే వచ్చేసాం. బండి పార్క్ చేసి వెళ్ళి టీ అయితే తాగేద్దాం. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. అంటే నేను అనుకున్న టైమింగ్ ఒకటి అయింది, ఒకటి డే రైడ్ వచ్చి నైట్ రైడ్ వెళ్తున్నా. సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. 7:19 అవుతుంది. టైం అయితే 7:19 అవుతుంది. సో మీకు వ్యూ ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లా. ట్రాఫిక్ దాటుకొని హైవేలకు అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈరోజు అయితే నా రైడ్ ఒకటి అనుకొని ఒకటి అయింది. నేను అనుకున్నది ఏంటిదంటే 5:30కి రిటర్న్ అయిపోదాం అనుకున్నా, బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎంత కావాలంటే ఆల్మోస్ట్ 7:22 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో ఇంకా 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మా ఊరికి. ఇంకా ఇప్పుడైతే అనంతపూర్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నా. అంటే అవుట్స్కట్స్ కూడా కాదులేండి, మధ్యలోనే ఉన్న హైవే కదా. సో ఇది డిమార్ట్. ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే చాలా ఉంది. అంతా ఒక 20-30 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదులేండి. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:54 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ అంతే. అక్కడ బయలుదేరినప్పుడు 7:20 ఏదో 30 మినిట్స్ కూడా కావాలండి. 20 మినిట్స్ అంతే. 20 మినిట్స్లో అయితే ఊరికైతే వచ్చేసాం. పల్లి ఈ పక్కన తిప్పాలి ఇంకా మా ఊరికి.
వెళ్ళేటప్పుడు కూడా వ్లాగ్ పూర్తి అయితే తీయలే, ఎందుకంటే అంటే ఐడియా రాలే, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. ఫస్ట్ వ్లాగ్ కదా కొంచెం ఉంటుంది. యాక్సిడెంట్ అయినట్టుంది, ఇట్లా వచ్చినా లేదో ఊర్లోకి, అప్పుడే యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. ఏమంటే ఎవరికేం కాలే సరిపోయింది, ఎవరికైనా ఏమన్నా అయ్యిందంటే బీ కేర్ఫుల్ గాయస్, ఎట్లా చిక్కితే అట్లా పోకండి హైవేలో అని. జాగ్రత్తగా వెళ్ళాలి, నేను కూడా పట్టుకుంటా. అంటే ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉండదు, సో బీ కేర్ఫుల్. ఎవరన్నా రైడింగ్కి వెళ్ళాలి అన్నలాగుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అందుకే రైడింగ్ గేర్ అనేది. రైడింగ్ గేర్ ఉంటే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్కి కవర్ అవుతుంది, తగ్గలే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. పైన దెబ్బలు తగిలితే బాగా పెద్దగా తగలాలంతే. సో ఇంటికైతే వచ్చేసా ఫైనల్గా. సో ఈ వీడియో అయితే మరింత మంది కొత్త మళ్ళీ కలుద్దాం. బాయ్.